మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలు కూడా దీంట్లో పూజలు చేయడం జరిగింది. దీనికి కారణం ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు పార్టీ కూడా పిలిపించింది. దీనికి అందరికీ కూడా కారణము కోట్లాది మంది భక్తుల యొక్క ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని ఎంతో భక్తితో, పవిత్రంగా భావిస్తూ, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆ ఆలయానికి వెళ్ళేటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మన వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని ఇంకా పెంచే విధంగా, ఇంకా పవిత్రంగా ఉండే విధంగా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రజలందరి మీద. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, మిగతా భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీ కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయ యొక్క ప్రతిష్ట కాపాడాలా, కోట్లాది మంది యొక్క ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయ ప్రాంగణంలో అడుగు పెడితే ఒక పవిత్రమైన స్థలంగా, ఒక మంచి ఆలోచన, మంచి భావాలు కలిగే విధంగా, వారి నమ్మకాలన్నీ కూడా భగవంతుడు ఆశీర్వదించి మంచి చేస్తాడనే ఆలోచన కలిగే విధంగా ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలంటే ఆలయానికి ఉన్నటువంటి ఒక ట్రస్ట్ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్, బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో పనిచేసే వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక పవిత్రంగా వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ పోస్టుకు అర్హత కావాలంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి. దేవుడి మీద నమ్మకం ఉండాలా, సేవ చేయాలనే ఆలోచన, భావం కలగాల. అలాంటి వ్యక్తులు బాధ్యత కలిగినటువంటి టీటీడీ చైర్మన్గా కానీ, మెంబర్లుగా కానీ ఉంటే ఇంకా ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించే దాంట్లో కానీ, దర్శనం కల్పించే దాంట్లో కానీ, అన్నింటిలో కూడా నిత్యం దేవునికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులైతే అక్కడ ఆ దేవాలయ ప్రతిష్ట కాపాడతారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, వాళ్ళ మీద ఈరోజు ముఖ్యంగా చైర్మన్ మీద ఎవరు ఆరోపణలు చేయట్లేదు. ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితం నా ఇష్టమని ఆయన అనుకోవచ్చు. వ్యక్తిగత జీవితం నీ ఇష్టమైనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో, పవిత్రమైనటువంటి ఆలయానికి చైర్మన్గా నువ్వు ఉండకూడదు. ఒక పవిత్రమైన స్థలంలో నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా విధంగా నీ నిజ జీవితం అంతా కూడా ఈరోజు మీడియాలో చూసాం. బాధితులు కూడా చైర్మన్ గురించి చెప్పిన పరిస్థితులు చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన భాష ఒక్కటి మీరు గమనించండి. నాకేం పని లేదనుకుంటున్నారా? నాకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, నాకేం పని లేక ఇక్కడికి వచ్చినారా? ఇది లేకపోతే నాకేమి మురగదనుకున్నారా అన్నట్టు, ఇది ఏదో పెద్దగా ఆయనకు బలవంతంగా ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా బలవంతంగా ఆయన మీద భారం పెట్టేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తప్ప ఇంకెవరు దిక్కు లేనట్టు, నేను తప్ప మీకు ఎవరు దిక్కు లేనట్టు, ఇన్ని కోట్ల మంది ప్రజలు, కూటమి నాయకులు ఆయనకేదో బలవంతంగా ఇచ్చినట్టుంది పోస్టు. ఆయన ఇష్టంగా తీసుకున్నట్లేడు, ఒక పవిత్రంగా భావించట్లే, సేవ చేయాలనే ఆలోచన లేదు. ఇది లేకపోతే ఇది నాకేదో బలవంతంగా ఇచ్చారు, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని ఇడిచిపెట్టి ఈడెందుకు కూర్చోవాలా అని మాట్లాడే వ్యక్తిని ఇంతవరకు కూడా కంటిన్యూ చేస్తున్నారంటే అశ్లీల చిత్రాలు చూసాం, మహిళలతో ఉన్నటువంటి చిత్రాలు. అరే ఆయనకి ఏమన్నా ఒక్క అర్హత ఉందా? ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన నిజ జీవితంలో కానీ దేవాలయం మీద, దేవుని మీద ఏమాత్రం కూడా నమ్మకం, విశ్వాసం అనేవి లేవు. నా బ్రతుకు నా ఇష్టం అంటున్నాడు. కాబట్టి ఆ విలువలు లేని
జీవితంలో విలువలు పాటించని వ్యక్తులను ఆలయంలో ముఖ్యమైన బాధ్యతలతో పెడితే ఆయన ఏం చూస్తాడు? భక్తుల సౌకర్యాలు ఏం చూస్తాడు? పవిత్రత ఏం కాపాడతాడు? ఆయన మాట్లాడే మాటలు వింటే అందరికీ కూడా అసహ్యం వేస్తా ఉంది.